యోగికి నీతూకి కూరగాయల తోట ఉండేది. ఇద్దరూ కలిసి కూరగాయలను పండించేవాళ్లు. ఆ తర్వాత బజారులో ఆ కూరగాయలను అమ్మేవాళ్లు. కూరలు, తాజా తాజా కూరలు, ఆలు, గోబీ, మటర్, టమాటా, తాజా తాజా. ఆలు కిలో 15 రూపాయలు, మటర్ 30. వాళ్ల తాజా కూరగాయలకి బజారులో మంచి డిమాండ్ ఉండేది. కాసేపట్లోనే వాళ్లు తీసుకువెళ్లిన కూరగాయలు ఖాళీ అయిపోయేవి. వాళ్లు ఇంటికి వెళ్లిపోయేవాళ్లు. ఇంట్లో వాళ్ల కూతురు రాణి వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉండేది. రాణికి ఒంట్లో బాలేదు. అందుకే తను ఎక్కువ సమయం పడుకునే గడుపుతూ ఉంటుంది. అమ్మా, నాన్న, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరు నా కోసం పకోడీలు తీసుకొచ్చారా? లేదమ్మా, ఇవాళ బజార్లోకి పకోడీలు అతను రానేలేదమ్మా. నీకోసం పకోడీలు తీసుకురాలేదమ్మా, కానీ ఇలా చూడు, పండు. రాణికి వేయించిన పదార్థాలంటే చాలా ఇష్టం. కాని అలాంటివి తన ఆరోగ్యానికి మంచిది కాదు. తనకి గుండెలో కన్నం ఉంది. తన ఆపరేషన్ ఖర్చుల కోసమే వాళ్ల అమ్మా నాన్నలు ఇంతగా కష్టపడతారు. ప్రతిరోజు సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం డబ్బుని వాళ్లు ఆపరేషన్ కోసం దాచిపెడతారు. మీకేమనిపిస్తోందండి? మనం డబ్బులు ఎప్పటికి జమ చేయగలం? ఏమో తెలియడం లేదు. మన ప్రయత్నం మాత్రం మనం చేస్తూ ఉందాం. రాణి అంటే యోగికి నీతూకి ప్రాణం. వాళ్లు ఎలాగైనా సరే తమ రాణికి నయం చేయించాలని అనుకుంటారు. రోజూ ఉదయం 5 గంటలకల్లా ఇద్దరూ కలిసి పొలానికి వెళ్లేవాళ్లు. ఉదయం 9 గంటలకల్లా పొలంలో అన్ని పనులు పూర్తి చేసుకుని బజారుకి బయలుదేరేవాళ్లు. ఇక అక్కడ బజారులో కొన్ని గంటల సేపు ఎండలో నిలబడి కూరగాయలన్నిటినీ అమ్ముతూ ఉంటారు. అలా ఒకరోజు నీతూ ఇంకా యోగి పొలంలో పనిచేస్తూ ఉంటారు. నువ్వు ఇవాళ ఒంటరిగా బజార్కి వెళ్ళి వస్తావా? నేను తప్పకుండా వెళ్ళగలను. కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎండాకాలం రాబోతుంది కదా. ఎండాకాలంలో నిమ్మకాయలకి చాలా డిమాండ్ ఉంటుంది కదా. అందుకని నేను నిమ్మ మొక్కల్ని కొంటాను. ఎలాగో బజార్లో నిమ్మకాయల ధర పెరుగుతూనే ఉంది కదా. అలాగే, తప్పకుండా వెళ్ళండి. మనం ఎలాగైనా సరే వీలైనంత తొందరగా ఆపరేషన్ కోసం డబ్బులు సేకరించాలి. అవును. నీతూ కూరగాయలన్నిటినీ తీసుకుని బజారుకి బయలుదేరుతుంది. ఇక యోగి నిమ్మకాయ మొక్కల్ని కొనడానికి వెళ్తాడు. యోగి ఒక మొక్కల నర్సరీలోకి వెళ్తాడు. చెప్పండి సార్. నాకు నిమ్మ మొక్కలు కావాలి బాబు. సార్, ఒక్క మొక్క కూడా లేదు. అన్ని అమ్ముడైపోయాయి సార్. సరే బాబు. యోగి వేరే నర్సరీకి వెళ్తాడు. నిమ్మ మొక్కలున్నాయా? లేదు సార్, అన్నీ అయిపోయాయి. సరే బాబు. యోగి ఇంకా చాలా నర్సరీలకు వెళ్తాడు. కాని తనకి ఎక్కడా కూడా నిమ్మ మొక్కలు దొరకలేదు. నేనిప్పుడేం చేయాలి? నిమ్మ మొక్కల్ని పెంచి నిమ్మకాయల్ని కట్ చేస్తే బాగా డబ్బులు సంపాదించొచ్చు అనుకున్నాను. కానీ నాకైతే ఒక్క నిమ్మ మొక్క కూడా దొరకడం లేదే. యోగి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే తన దృష్టి అడవి మధ్యలో ఉన్న ఒక ఇంటి మీద పడుతుంది. ఆ ఇంటి బయట చాలా పెద్ద తోట ఒకటి ఉంటుంది. ఆ తోట పరిస్థితి అస్సలు బాగోదు. ఒక ముసలావిడ ఎంతో కష్టపడి ఆ తోట మొత్తాన్ని శుభ్రం చేస్తూ కనిపిస్తుంది. యోగి ఆ ముసలావిడ దగ్గరికి వెళ్తాడు. ఏమైందమ్మా? మీ తోట ఎంతో పెద్దదిగా ఉంది, కాని దీని పరిస్థితి ఎందుకిలా ఉంది? నేను ఏమని చెప్పాలి బాబూ? నాకు చాలా పెద్ద తోట ఉంది, కానీ దానిని చూసుకునే వాళ్లే లేరు. నువ్వు నా పరిస్థితి చూస్తున్నావు కదా. నేను ముసలిదాన్ని ఇన్ని పనులను ఒక్కదాన్నే ఎలా చేయగలను? ఏం పర్వాలేదమ్మా, నేను మీ తోటను ఇప్పుడే శుభ్రం చేస్తానమ్మా. యోగి తోటను శుభ్రం చేయటం మొదలు పెడతాడు. తను అక్కర్లేని మొక్కలను తీసేస్తాడు. వాడిపోయిన మొక్కలను తీసేసి మట్టి పట్టేసిన మొక్కలన్నిటినీ శుభ్రంగా దులుపుతాడు. తర్వాత అన్నిటికీ నీళ్లు పోస్తాడు. భలే! ఇప్పుడు చూడండమ్మా, మీ తోట ఎంత అందంగా అద్భుతంగా ఉందో. నీ చేతిలో అయితే ఏదో మాయ ఉంది బాబూ. అమ్మా, నేను కూడా ఒక రైతునే కదమ్మా. నాకు కూడా కూరగాయల తోటుందమ్మా. మంచిది బాబూ. సరేనమ్మా, ఇక నేను బయలుదేరుతాను. అరే, ఒక్క నిమిషం ఉండు బాబూ. ముసలావిడ ఇంటి లోపలికి వెళ్లి బయటికొచ్చాక యోగికి ఒక సంచిని ఇస్తుంది. ఇదేంటి? నిమ్మ విత్తనాలు. నువ్వు నిమ్మ మొక్కలు వెయ్యాలని అనుకున్నావు కదా, వెళ్ళు, వీటిని వెయ్యి.
నీ తోటలో నాటు. మీకు ఎలా తెలిసిందమ్మా నేను నిమ్మ మొక్కలను వెయ్యాలనుకుంటున్నానని? నాకు అంతా తెలుసు బాబూ. నా జుట్టు ఊరికే తెల్లబడలేదు కదా. యోగి ఆ సంచిని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్తాడు. యోగి ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే నీతూ ఇంట్లో తన కోసం ఎదురు చూస్తుంటుంది. చాలా ఆలస్యమైంది మీకు. ఇంతకీ నిమ్మ మొక్కలు ఎక్కడున్నాయండి? నాకు ఎక్కడా కూడా నిమ్మ మొక్కలు దొరకనే లేదు. తిరిగి వస్తున్నప్పుడు అడవిలో నాకు ఒక ఇల్లు కనిపించింది. ఆ ఇంటి బయట ఒక చాలా పెద్ద తోట ఉంది. ఒక ముసలావిడ ఒంటరిగా తోటను శుభ్రం చేస్తూ ఉన్నారు. అందుకని నేను ఆవిడికి సహాయం చేశాను. దానివల్ల ఆలస్యమైంది. అలాగా? ఇదిగో ఇలా చూడు. ఆ ముసలావిడ నాకు నిమ్మకాయల విత్తనాల్ని నాటమనిచ్చారు. నేను నిమ్మ తోట వెయ్యాలనుకుంటున్నట్టు ఆవిడికి ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు. విచిత్రంగా ఉందే. సరే వదిలేయండి. కనీసం మనం ఈ విత్తనాలనైనా నాటి చూద్దాం. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరమైనా నిమ్మ మొక్కలకు నిమ్మకాయలు వస్తాయి కదా. అవును, అది నిజమే. మరుసటి రోజు ఉదయం యోగి కొన్ని గోతులు తీసి వాటిల్లో కొన్ని నిమ్మకాయ విత్తనాలు వేస్తాడు. ఆ తర్వాత ఆ గోతుల్ని కప్పేస్తాడు. నీతూ, వీటికి కూడా కొంచెం నీళ్లు పోయి. హా, వస్తున్నాను. నీతూ ఎప్పుడైతే అక్కడ నీళ్లు పోస్తుందో అప్పుడు వెంటనే ఆ విత్తనాల్లో నుంచి మొక్కలు వస్తాయి. ఇద్దరూ ఆశ్చర్యపోతారు. మొక్కలు పెరిగి పెద్దవి కాగానే వాటికి నిమ్మకాయలు కూడా కాస్తాయి. కాని ఆ కాయలు విచిత్రంగా ఉంటాయి. నిమ్మకాయలు చాలా ఎక్కువగా మెరుస్తూ ఉంటాయి. ఇంత మెరిసిపోయే నిమ్మకాయలా? యోగి ఒక నిమ్మకాయ కోసి దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అది బంగారు నిమ్మకాయ. నీతూ, ఇది బంగారం. బంగారు నిమ్మకాయా? అన్ని చెట్లకి బంగారు నిమ్మకాయలు కాస్తాయి. యోగికి నీతూకి అదృష్టం పండినట్టవుతుంది. యోగి ఆ బంగారు నిమ్మకాయలను బంగారు షాపులో అమ్ముతాడు. దానితో అతనికి బోలెడంత డబ్బు వస్తుంది. ఆ డబ్బులతో అతను తన రాణికి వైద్యం చేయిస్తాడు. శుభాకాంక్షలు. ఆపరేషన్ సక్సెస్ఫుల్. ఇక మీ అమ్మాయి కూడా అందరి పిల్లల్లాగా హాయిగా ఆడుకోవచ్చు. అది వినగానే యోగి నీతుల కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. యోగి ఒక పెద్ద తోటను కొంటాడు. అలాగే ఒక పెద్ద ఇల్లు కూడా. వాళ్ళ ఇద్దరి జీవితాలు పూర్తిగా మారిపోతాయి. నీతూ, మనం ఆ ముసలమ్మకి ధన్యవాదాలు చెప్పాలి నీతూ. అవును, తప్పకుండా. యోగి నీతూని రాణిని తీసుకుని అడవిలోకి వెళ్తాడు. ఆ ఇల్లు ఇక్కడే ఉండాలే. ఉన్నట్టుండి ఏమైపోయిందబ్బా? అక్కడ ఏ ఇల్లు కనిపించదు. యోగికి ఎవరు సహాయం చేశారో అది అతనికి తెలీదు. అతను భగవంతుడికి ధన్యవాదాలు చెప్పి సంతోషంగా జీవితాన్ని గడుపుతాడు.